హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి టాటా పంచ్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారు. అలా అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు బ్లైండ్గా వెళ్ళి ఏ వేరియంట్ చూస్ చేసుకోవాలని మీరే డిసైడ్ చేసుకుంటారు టాటా పంచ్లో. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా. అండ్ దానికంటే ముందు ఇప్పటివరకు ఎవరైతే కొత్తగా విజిట్ చేశారో బైకర్స్ బాయ్స్ తెలుగుని, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్ వరకు వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ముందుగా టాటా పంచ్లో ఎన్ని వేరియంట్స్ ఉంటాయి అండ్ ప్రైజెస్ ఏంటి, దాంతోపాటు ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనేది వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా టాటా పంచ్ గురించి చెప్పాలి అంటే, టాటా పంచ్లో డీజిల్ ఇంజన్ ఆప్షన్ అనేది ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది మనకి. కాకపోతే ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ ఫ్యూచర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ వేరియంట్కి. సో ట్రాన్స్మిషన్స్లో మనకి 2 ఆప్షన్స్ అయితే చూడొచ్చు టాటా పంచ్లో. ఫస్ట్ది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, సెకండ్ది వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో ఇక్కడ మీరు ఏది డిసైడ్ చేసుకోవాలనేది వీడియో ఎండింగ్లో చెప్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇక దాంతోపాటు టోటల్గా టాటా పంచ్లో చూసుకున్నట్టయితే టోటల్గా మనకు 7 వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ముందుగా బేస్ వేరియంట్ వచ్చేసి మనకి ప్యూర్ వేరియంట్ అంటారు. సో ప్యూర్ వేరియంట్లో మనకు ఆటోమేటిక్ ఉండదు, అందుకే మనకు 7 వేరియంట్స్గా అయ్యాయి. ఒకవేళ ఇందులో కూడా ఆటోమేటిక్ ఉంటే మనకు 8 వేరియంట్స్గా ఉంటుండే. సో ఇంకా సెకండ్ వచ్చేసి మనకి సెకండ్ వేరియంట్ అడ్వెంచర్ అంటారు. సో ఈ అడ్వెంచర్ వేరియంట్లో మనకు మాన్యువల్ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. సో ఇంకా థర్డ్ వచ్చేసి అకంప్లిష్డ్ వేరియంట్ అంటారు. సో ఈ అకంప్లిష్డ్ వేరియంట్లో కూడా మనకు మాన్యువల్ ఉంటుంది ఆప్షన్, ఆటోమేటిక్ ఉంటుంది. టాప్ మోడల్ ఇంకా లాస్ట్ అండ్ టాప్లో చూసుకున్నట్లయితే క్రియేటివ్ అంటారు. సో క్రియేటివ్లో మనకు కూడా మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే మీకు ఒక ఐడియా అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. కేవలం డీజిల్ మాత్రమే ఉంటుంది టాటా పంచ్లో. అలాగే 7 వేరియంట్స్ ఉంటాయి. ప్యూర్ వేరియంట్లో ఒక్కటే మనకు ఆటోమేటిక్ ఉండదు. మిగతా అన్ని వేరియంట్స్లో మనకు 3 వేరియంట్స్లో ఆటోమేటిక్, మాన్యువల్ 2 కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ చేంజింగ్ ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్, ఇంజన్ విషయం మాట్లాడినట్టయితే ఏ వేరియంట్ చూస్ చేసుకున్నా కూడా మీకు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, 1199 cc ఉంటుంది. 3 cylinders ఇంజన్ మాత్రమే ఉంటుంది ఎవ్రీ వేరియంట్లో. ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఉంటుంది. అలాగే 5 స్పీడ్ గేర్ బాక్స్ మాన్యువల్లో చూడవచ్చు మనము. ఆటోమేటిక్ వచ్చేవాడు కూడా 5 స్పీడ్ ఆటోమేటిక్ అనేది ఉంటుంది. సో ఇదైతే అన్ని వేరియంట్స్కి కామన్గా చూసే పాయింట్. అండ్ పవర్ విషయం మాట్లాడినట్టయితే ఆటోమేటిక్లో 84 bhp 130 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. అండ్ మాన్యువల్లో కూడా మనకు 84 bhp 130 Nm ఆఫ్ టార్క్ అనేది కామన్గా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. సో ఈ మధ్య కాలంలో టాటా కానివ్వండి, ఇంకేదైనా ఇతర బ్రాండ్స్ కూడా మనకు ఈచ్ అండ్ ఎవ్రీ వేరియంట్కి ఫ్యూచర్స్ అనేవి ఎక్కువగా తక్కువగా చేస్తున్నారు. సో దీనివల్ల ప్రజలు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏ వేరియంట్ చూస్ చేసుకోవాలి, మేము ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు తర్వాత తీసుకున్న తర్వాత బాధపడకూడదు, మాకు సజెస్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, ఎవరు చెప్తారని చాలామంది అనుకుంటుండొచ్చు. సో డెఫినెట్గా టాటా పంచ్ పర్చేస్ చేసే వాళ్ళు మాత్రం వీడియో చూసుంటే ఖచ్చితంగా మీరు బ్లైండ్గా వెళ్ళి టాటా పంచ్ని పర్చేస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఒకసారి క్విక్లీగా ఈచ్ అండ్ ఎవ్రీ వేరియంట్లో ఏమైతే ఫ్యూచర్స్ ఉంటాయి, అవి ఏమైతే మిస్ అవుతున్నాయో ఫాస్ట్గా చెప్పుకుందాం ఒకసారి మనము. ఇంజన్ అయితే కామన్గా చూడొచ్చు మనము. అండ్ ఇంటీరియర్ విషయం వస్తే ఇందులో మనకు ప్యూర్ వేరియంట్ నుంచి బేస్ వేరియంట్ మాట్లాడుతున్నాను నేను, బేస్ మోడల్. సో ఇందులో వచ్చేసి మనకు హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్స్, లెదర్ స్టీరింగ్ వీల్, లెదర్ ర్యాప్ గేర్ షిఫ్టింగ్, ఇవన్నీ కూడా ఇంటీరియర్లో మిస్ అవుట్ అవుతాయి. ఎక్స్టీరియర్లో మాట్లాడినట్టయితే ఫాగ్ లైట్స్ మిస్ అవుట్ అయితే మనకు పవర్ అడ్జస్టబుల్ ఎక్స్టీరియర్ ఎయిర్ మిర్రర్ మిస్ అవుట్ అవుతుంది. రేర్ సెన్సర్ వైపర్స్ మిస్ అవుట్ అవుతాయి. అలాగే రేర్ విండో డిఫాగర్, రేర్ విండో వాషర్, వీల్ కవర్స్, అలాయ్ వీల్స్ కూడా ఉంటాయి బేస్ మోడల్లో మనకు చూసినట్టయితేను. ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఉండవు, రూఫ్ రైల్ ఉండదు, ఎల్ఈడీస్ ఉండవు, డిఆర్ఎల్స్ ఉండవు, 15 inches వీల్స్ మాత్రమే ఇస్తారు, ట్యూబ్లెస్ రేడియల్స్ ఉంటాయి. సో సేఫ్టీ పరంగా మిస్ అవుట్ అయిన ఫీచర్స్ మాట్లాడినట్టయితే ట్రాక్షన్ కంట్రోల్ ఉండదు బేస్ మోడల్లో మనకు, రేర్ కెమెరా సెటప్ అయితే ఉండదు. అలాగే ఫాలో మీ హెడ్ ల్యాంప్స్, హోమ్ హెడ్ ల్యాంప్స్ కూడా ఉండవు. ఇంకా ఎంటర్టైన్మెంట్ విషయం మాట్లాడినైతే రేడియో ఉండదు, స్పీకర్స్ ఉండవు, అలాగే ఇంటిగ్రేటెడ్ 2D అండ్ ఆడియో సిస్టమ్ ఉండదు, బ్లూటూత్ కనెక్టివిటీ, టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో ఏమీ ఉండదు. ప్లెయిన్ డాష్బోర్డ్ ఇస్తారు, తర్వాత మీరు ఆఫ్ ద మార్కెట్ మళ్ళీ వేయించుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా సెకండ్ వేరియంట్ వచ్చేసి అడ్వెంచర్ ఆటోమేటిక్. సో ఇందులో మనకు ఆటోమేటిక్ ఆర్ మాన్యువల్ ఏది తీసుకున్నా కూడా మనకు ఫీచర్స్ అనేవి సేమ్గా ఉంటాయి. సో ఇందులో మనకు ఇంటీరియర్లో మిస్ అవుట్ అయిన ఫీచర్స్ ఏంటి అంటే లెదర్ సీట్స్, లెదర్ స్టీరింగ్ వీల్, లెదర్ ర్యాప్ గేర్ షిఫ్టింగ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్స్, ఇవి అయితే ఇంటీరియర్లో మిస్ అవుతాయి. ఎక్స్టీరియర్లో మాట్లాడినట్టయితే కార్ బయట మనకు ఫాగ్ లైట్స్ ఉండవు, ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ రేర్ వ్యూ మిరర్స్ ఉండవు, మాన్యువల్ అడ్జస్టబుల్ రేర్ వ్యూ మిరర్స్ చూడదు, రెయిన్ సెన్సర్ వైపర్స్ ఉండవు, రేర్ విండో వైపర్స్, రేర్ వాషర్స్, డిఫాగర్స్, ఇవన్నీ కూడా ఉండవు. అలాయ్ వీల్స్
ఉండవు ఫ్రెండ్స్ ఇందులో మనకు మెయిన్గా ఇంటిగ్రేటెడ్ యాంటీనా ఉండదు, ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఉండవు, రూఫ్ రైల్స్ ఉండవు, ఎల్ఈడీస్ డిఆర్ఎల్స్ ఉండవు, 15 ఇంచెస్ వీల్స్ మాత్రమే ఇస్తారు. సేఫ్టీ పరంగా మాట్లాడినైతే 2 ఎయిర్ బ్యాగ్స్ చూడొచ్చు, ట్రాక్షన్ కంట్రోల్ ఇందులో కూడా ఉండదు, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఉండవు, రేర్ కెమెరా కూడా ఇందులో ఉండదు. ఎంటర్టైన్మెంట్ విషయం మాట్లాడాలంటే రేడియో ఉంటుంది, స్పీకర్స్ అయితే ఉంటాయి, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. కాకపోతే 2DN ఆడియో సిస్టమ్ ఉండదు, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, టచ్ స్క్రీన్ ఇవన్నీ ఏమీ ఉండవు. ఒక చిన్న స్క్రీన్ ఇస్తారు, బటన్స్ ఇస్తారు అంతే. ఇది వచ్చేసి అడ్వెంచరస్ వేరియంట్ అంటారు, సెకండ్ వేరియంట్. సో ఫస్ట్ వచ్చేసి ప్యూర్ వేరియంట్ బేస్, అందులో అయితే ఏమీ ఉండవు, ప్లేన్ డాష్ బోర్డ్. అడ్వెంచర్ అయితే అట్లీస్ట్ రేడియో అన్న ఉంటుంది మనకి ఫ్రెండ్స్. ఇంకా థర్డ్ వేరియంట్ వచ్చేసి అకంప్లిష్డ్ వేరియంట్ అంటారు. సో అకంప్లిష్డ్లో కూడా మనకు డాజిల్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు మనము. సో ముందుగా అకంప్లిష్డ్లో ఆటోమేటిక్ ఆర్ మాన్యువల్ రెండిట్లో కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి. సో ఈ వేరియంట్లో ఏమైతే మిస్ అవుట్ అయ్యో చూద్దాం మనము. లెదర్ స్టీరింగ్ వీల్ ఇందులో ఉండదు, లెదర్ ర్యాప్ గేర్ షిఫ్టింగ్ ఉండదు ఇందులో మనకు, అండ్ మిగతా అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఎక్స్టీరియర్లో మాట్లాడినట్టయితే మిస్ అవుట్ అయినవి రేర్ వ్యూ మిరర్స్ ఉండవు, ఫోల్డింగ్ రేర్ వ్యూ మిర్రర్, రేర్ సెన్సింగ్ వైపర్, రేర్ విండో వైపర్స్, రేర్ విండో వాషర్, డిఫాగర్ ఇవన్నీ ఉండవు మనకు. అలాయ్ వీల్స్ ఈ వేరియంట్లో కూడా ఉండవు మనకు. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ యాంటీనా, ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఇందులో కూడా ఉండవు, రూఫ్ రైల్స్ ఉండవు, ఎల్ఈడీస్ ఉంటాయి, డిఆర్ఎల్స్ ఉండవు ఇందులో మనకు, గుర్తుపెట్టుకోండి. 15 ఇంచెస్ వీల్స్ ఇందులో కూడా ఇస్తారు. సేఫ్టీ పరంగా మాట్లాడాలంటే ట్రాక్షన్ కంట్రోల్ ఇస్తారు ఇందులో మనకు. ఇవన్నీ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయి అంటే మిగతావి ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఇవి ఒక్కటే ఉండవు, మిగతా అన్ని ఫీచర్స్ ఉంటాయి. సేఫ్టీ పరంగా మాట్లాడితే చైల్డ్ సేఫ్టీ, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్స్ ఇవన్నీ ఉంటాయి మనకు సేఫ్టీలో. ఎంటర్టైన్మెంట్ విషయంలో మాట్లాడితే ఈ వేరియంట్ నుంచి మనకు ఇది వచ్చేసి టాప్ నుంచి సెకండ్ వేరియంట్, అంటే పైనుంచి కిందికి, పైనుంచి రెండో వేరియంట్ ఇది. ఇది వచ్చేసి మనకు ఇందులో అన్నీ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్లో 7 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇస్తారు, స్పీకర్స్ ఇస్తారు, 2DN ఆడియో సిస్టమ్, రేడియో, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 4 స్పీకర్స్, 7 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, హార్మోనీ ఇవన్నీ కూడా మనకు ఈ వేరియంట్లో చూడొచ్చు. సో నాకు తెలిసి ఇదే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఉండొచ్చు. సో నెక్స్ట్ తెలుసుకుందాం మనము. సో అకంప్లిష్డ్ వేరియంట్లో మనకు మిస్ అవుట్ అయినాయి కేవలం అలాయ్ వీల్స్ ఒక్కటే మిస్ అవుట్ అయితే, మిగతా అన్ని ఫీచర్స్ కూడా ఫిల్ అయి ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇంకా టాటా పంచ్లో టాప్ వేరియంట్ క్రియేటివ్ అంటారు. సో క్రియేటివ్ ఆటోమేటిక్ ఆర్ మాన్యువల్ రెండిట్లో కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి. సో ఇందులో మిస్ అవుట్ అయిన ఫీచర్స్ ఏంటంటే లెదర్ సీట్స్ ఒక్కటే ఉండవు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది టాటా పంచ్లో అసలు లెదర్ సీట్సే ఉండవు, బయట వేయించుకోవాలి మనము. అండ్ మిగతా అన్నీ ఉంటాయి మనకు ఇంటీరియర్లో. ఎక్స్టీరియర్లో మనకు రేర్ వ్యూ మిరర్స్ అనేవి మిస్ అవుట్ అయ్యాయి. వీల్ కవర్స్ అంటే ఆబ్వియస్గా మనకు అలాయ్ వీల్స్ ఇస్తున్నారు కాబట్టి ఈ వేరియంట్లో కేవలం టాప్ వేరియంట్లోనే అలాయ్ వీల్స్ ఇస్తారు, మిగతా ఏ వేరియంట్లో మనకు అలాయ్ వీల్స్ అనేవి ఉండవు. ఇంకా ఇంటిగ్రేటెడ్ యాంటీనా, హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ అంటే ప్రొజెక్టెడ్ ఇస్తున్నారు కాబట్టి హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ మనకి ఎలాగో పనికిరావు. సో మిగతా అన్ని ఫీచర్స్ ఉన్నాయి. సేఫ్టీలో మాట్లాడినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఉంటుంది. 2 ఎయిర్ బ్యాగ్స్ మనకు బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు అన్నింటిలో కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ అయితే ఉంటుంది. ఇందులో మనకు రేర్ వ్యూ కెమెరా ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా ఎంటర్టైన్మెంట్లో మాట్లాడినట్టయితే ఏది కూడా మిస్ అవ్వలేదు. 7 ఇంచ్ యాపిల్ టచ్ స్క్రీన్ ఇస్తారు, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బ్లూటూత్ కనెక్టివిటీ, 2DN ఆడియో సిస్టమ్, రేడియో, స్పీకర్స్, రేర్ ఫ్రంట్ 4 స్పీకర్స్, హార్మోన్, 7 ఇంచ్ టచ్ స్క్రీన్ అన్నీ కూడా ఉన్నాయి. ఇందులో ఏది మిస్ అవుట్ అవ్వదు, ఎందుకంటే టాప్ వేరియంట్ చూస్ చేసుకున్న తర్వాత మీకు ఏ ఫీచర్ కూడా మిస్ అవుట్ అవ్వదు. సో ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఏ వేరియంట్లో ఏ ఫీచర్స్ మిస్ అవుట్ అయ్యాయో. ఈ మధ్య కాలంలో ఎంటర్టైన్మెంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్కి యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ అయితే ఒక లెవెల్గా కావాలి కంపల్సరీగా, ఎందుకంటే అది లేనట్టయితే డెఫినెట్గా కార్ పర్చేస్ చేసి కూడా వేస్టే. సో యాపిల్ కార్ప్లేలో ఉంటుంది, ఆండ్రాయిడ్ ఆటో, అలాయ్ వీల్స్ ఇవన్నీ అయితే కామన్గా ఉండాల్సినవి ఈ రోజుల్లో. సో ఇవన్నీ అయితే మీకు తెలిసింది ఇప్పుడు ఏ ఫ్యూచర్ ఉండాలి ఏంటి అనేది. సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం మనము బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్కి వెళ్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఎక్కువగా ల్యాగ్ చేయకుండా బెస్ట్ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ ఏంటనే నేను చెప్పేస్తాను. ఏంటి అంటే అకంప్లిష్డ్ వేరియంట్, అంటే టాప్ నుంచి సెకండ్ వేరియంట్కి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఉంటుందని నేను అనుకుంటున్నాను పర్సనల్గా. ఎందుకంటే ఫ్రెండ్స్ బడ్జెట్ లిమిట్గా ఉంటుంది, బడ్జెట్ ప్యాకేజ్గా ఉంటుంది, మనకు అన్ని ఫీచర్స్ ఫిల్ అయి ఉంటాయి. సో ఇందులో కూడా ఏవే ఫీచర్స్ మిస్ కాకుండా ఎలా చూస్ చేసుకోవాలనేది నేను చెప్తాను మీకు ఇప్పుడు. సో అకంప్లిష్డ్ వేరియంట్ ఏంటంటే మనకు 8 lakhs వరకు వస్తుంది కారు, అలాగే మనకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఉంటుంది టాటా పంచ్లో చూసుకున్నది అయితేను. సో ఫ్రెండ్స్ అకంప్లిష్డ్ వేరియంట్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వినగానే మీకు వీడియో స్కిప్ చేయాలని ఉంటుంది, కానీ ఇప్పుడే అసలైన వీడియో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక మలుపు తిరగబోతుంది. అకంప్లిష్డ్ వేరియంట్లో కూడా మనకు చాలా ఫీచర్స్ మిస్ అవుట్ అయ్యాయి, కానీ అకంప్లిష్డ్ వేరియంట్ చూస్ చేసుకున్న తర్వాత కూడా మనకు ఆ ఫీచర్స్ అన్ని రాబట్టుకోవాలంటే ఎలా అనేది ఈ వీడియో చేస్తున్నాను నేను. సో ఫ్రెండ్స్ ముందుగా అకంప్లిష్డ్ వేరియంట్ అనేది ప్రైజెస్ గురించి మాట్లాడదాము, డిఫరెన్సియేషన్ ఇక్కడ నుంచి చేద్దాం మనము. అకంప్లిష్డ్ వచ్చేసి పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకి 7,29,000 అంటే 7,30,000 అనుకోండి. అదే మనకు పెట్రోల్ ఆటోమేటిక్ వెళ్ళే వరకు 7,89,000 అంటే 7,90,000 అనుకోండి. సో ప్రైస్ అయితే మీకు తెలిసే కదా అకంప్లిష్డ్ వేరియంట్వి. సో దీనికంటే నెక్స్ట్ టాప్ మోడల్ క్రియేటివ్కి వెళ్దాము. ప్రైస్ క్రియేటివ్లో 8,50,000 మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది,
క్రియేటివ్ ఆటోమేటిక్ వచ్చేసి పెట్రోల్లో 9,09,000 ఉంది ఎక్స్-షోరూమ్ ప్రైజెస్. సో మీరు ఇక్కడ డిఫరెన్స్ చూసినట్టయితే అకాంప్లిష్డ్కి క్రియేటివ్కి మాన్యువల్ ట్రాన్స్మిషన్లో 1,20,000 డిఫరెన్స్ చూడొచ్చు. అదే మనము ఆటోమేటిక్ వెళ్ళినా కూడా 1,20,000 అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ వీడియో కనుక మీరు పాటించినట్టయితే మీరు ఏదైతే టాప్ మోడల్లో అన్ని ఫ్యూచర్స్ ఫిల్ అయ్యి ఉన్నాయో అవన్నీ అకాంప్లిష్డ్కి తీసుకోవచ్చు. దాంతోపాటు మీరు 1,20,000 సేవింగ్స్ అనేవి చేయొచ్చు. అది ఎలాగో నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఒక డౌట్ అయితే అడగవచ్చు, మీరు ఎందుకు అకాంప్లిష్డ్ వేరియంట్ పర్చేస్ చేయాలి మేమని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. దానికి ఆన్సర్ నేను చెప్తాను ఇప్పుడు మీకు. అకాంప్లిష్డ్ వేరియంట్ ఎందుకంటే పంచ్లో బెస్ట్ వేరియంట్ ఉంటుంది. సో ఈ ఒపీనియన్ నేను ఎందుకు చెప్పాను అంటే చూసినట్టయితే క్రూజ్ కంట్రోల్స్ ఇస్తారు ఇందులో మనకు, రేర్ పార్కింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కనెక్టివిటీ, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉంటుంది ఇందులో మనకు. అలాగే ఇవన్నీ ఫీచర్స్తో పాటు మనకు 90,000 రూపీస్ అయితే ఎక్కువగా స్పెండ్ చేయాల్సి ఉంటుంది ప్రీవియస్ వేరియంట్తో కంపేర్ చేసుకున్నట్టయితే. సో అకాంప్లిష్ కంటే ముందు అడ్వెంచరస్ వేరియంట్ దాంతో కంపేర్ చేసుకున్నట్టయితే ఒక్క 90,000 రూపీస్ మీరు ఎక్కువగా ఇన్వెస్ట్ చేసినట్టయితే యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఇవన్నీ మీరు సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రేర్ వ్యూ కెమెరా ఇవన్నీ లేకపోతే, క్రూజ్ కంట్రోల్ లేకపోతే డెఫినెట్గా కార్ పర్చేస్ చేసి కూడా వేస్టే. అందుకే నేను అకాంప్లిష్డ్ వేరియంట్ ఈజ్ అ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్తున్నాను. ఇంకా ఫ్రెండ్స్, ఆటోమేటిక్లో చూసుకున్నట్టయితే మనకు అకాంప్లిష్డ్లో ఆటోమేటిక్ వెళ్ళినట్టయితే ఒక్క 90,000 రూపీస్ అంటే అడ్వెంచరస్ వేరియంట్ నుంచి కంపేర్ దీనికంటే ముందు వేరియంట్ బేస్ వేరియంట్ నుంచి 90,000 రూపీస్ ఎక్కువగా స్పెండ్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా పంచ్లో వస్తుంది. ఫ్రెండ్స్, ఒకసారి మనం క్విక్లీగా అకాంప్లిష్ వేరియంట్లో హైలైట్స్ గురించి మాట్లాడదాము. ఏవైతే అడిషనల్గా యాడ్ అవుతాయో టాప్ వేరియంట్లో ఉన్నవి ఇందులో యాడ్ అయినాయి ఏమైతే చూద్దాము. ఫ్రంట్ ఫాగ్ హెడ్ ల్యాంప్స్ చూడొచ్చు, స్టైల్డ్ వీల్స్ చూడొచ్చు మనము, అండ్ డ్రైవర్ అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి, క్రూజ్ కంట్రోల్, పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ స్పెషల్గా ఉంటుంది మనకి ఈ వేరియంట్లో. 7-inch టచ్ స్క్రీన్ అనేది చూడొచ్చు. టచ్ స్క్రీన్ లేకుంటే అసలు కార్కి లుక్కే ఉండదు. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కంపల్సరీ నేను చెప్పినట్టుగా. 4 స్పీకర్స్, 2 ట్విటర్స్ అయితే ఉంటాయి. రేర్ పార్కింగ్ కెమెరా, ట్రాక్షన్ ప్రో ఆటోమేటిక్ ఇందులో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా ఇదే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ నా అకాంప్లిష్డ్లో అదర్ ఫ్యూచర్స్లో మాట్లాడినైతే హెలోజిన్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి మనకు, ఫ్యాబ్రిక్ అపాలిష్ చూడొచ్చు, డ్యూయల్ టోన్ డాష్బోర్డ్ డిజైన్ ఉంటుంది, 1 టచ్ డౌన్ విండోస్ ఉంటాయి, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORVMs ఉంటాయి, 4-inch LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడొచ్చు మనము, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ ఇవన్నీ కూడా అకాంప్లిష్డ్ వేరియంట్లోనే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనం ఫైనల్గా ఒకవేళ అకాంప్లిష్డ్లో మీకు ఈ ఫ్యూచర్స్ సరిపోవు, ఇంకా ఎక్కువగా ఫ్యూచర్స్ మీకు క్రియేటివ్లో కావాలి అనుకున్నట్టయితే క్రియేటివ్లో ఏవైతే అకాంప్లిష్డ్ ఫ్యూచర్స్ ఏవైతే మిస్ అవుట్ అయ్యాయో అవన్నీ చూద్దాం ఇప్పుడు. సో క్రియేటివ్లో ఇవన్నీ వస్తాయి. ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి, 16 inches అలాయ్ వీల్స్ ఉంటాయి. అకాంప్లిష్డ్లో మనకు 15 inches ఉంటాయి. 1 inchలో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. LEDs ఉంటాయి ఇందులో మనకు, అందులో LEDs మిస్ అవుట్ అయ్యాయి ఫ్రంట్లో మనకు. అండ్ రూఫ్ రైల్స్ చూడొచ్చు, అందులో రూఫ్ రైల్స్ మిస్ అవుట్ అయ్యాయి అకాంప్లిష్డ్లో. లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్స్ చూడొచ్చు, పెద్దగా మనకి ఏమంత అవసరం ఉండదు స్టీరింగ్ వీల్ లెదర్ ర్యాప్ది. అలాగే మనకు రేర్ సీట్ ఆమ్రెస్ట్ చూడొచ్చు, అది మనకు పెద్దగా కూడా యూజేజ్ ఉండదు ఎందుకంటే వెనక సీటు అంత కంఫర్టబుల్గా లేదు. కూల్ గ్లవ్ బాక్స్ చూడొచ్చు, అది కూడా పెద్దగా ఆప్షన్ మనకు అవసరం లేదు. మొత్తం క్యాబిన్ కూల్గా ఉన్నా కూడా మనకు బాటిల్స్ ఎక్కడైనా కూల్ అవుతాయి. ఆటో AC చూడొచ్చు, ఇది ఒక్కటి మిస్ అవుట్ అయింది అకాంప్లిష్డ్లో మనకు. ఆటో ఫోల్డింగ్ ORVM చూడొచ్చు, ఇది కూడా పెద్దగా అవసరం లేదు మనకు. రేర్ సెన్సార్ వైపర్స్ ఇవి కూడా మిస్ అవుట్ అయ్యాయి. సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడొచ్చు మనము, 7-inch డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో, అక్కడ మనకు 4-inch ఉంటుంది, ఇక్కడ 7-inch ఉంటుంది ఇన్ఫోటైన్మెంట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. రేర్ వైపర్స్, వాషర్, డిఫాగర్ ఇవి కూడా మనకు అకాంప్లిష్డ్లో మిస్ అవుట్ అయ్యాయి. ఆటో హెడ్ ల్యాంప్స్, సో ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ ఫ్యూచర్స్ అన్నీ విన్న తర్వాత ఇవి కూడా కావాలి మీకు కంపల్సరీగా, ఇవి కూడా వాల్యూ ఉండాలి మాకు అనుకున్నట్టయితే డెఫినెట్గా మీరు ఇంకా క్రియేటివ్కే వెళ్ళాల్సి ఉంటుంది. లేదు నేను చెప్పినట్టుగా ఇవన్నీ ఫ్యూచర్స్ మాకు అవసరం లేదు, పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, మెయిన్ ఫ్యూచర్స్ మాకు అకాంప్లిష్లో దొరికేశాయి, ఇంకా మాకు అకాంప్లిష్ వేరియంట్ సరిపోతుంది, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఉంటుంది, రీసేల్ కూడా ఉంటుంది అనుకున్నట్టయితే ఒపీనియన్ ప్రకారంగా అకాంప్లిష్కి అయితే వెళ్ళొచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీకైతే ఒక మాట ఇచ్చాను, ఒకవేళ మీరు నా మాట నమ్మి అకాంప్లిష్ వేరియంట్ చూస్ చేసుకుంటే అందులో మీకు ఏ ఫ్యూచర్ కూడా మిస్ అవ్వకుండా అయితే నేను చూసుకుంటానని చెప్పాను కదా, అది కూడా 1,20,000 సేవ్ చేస్తానని చెప్పాను కదా. సో ఇక్కడ మీకు అకాంప్లిష్డ్ వేరియంట్ చూస్ చేసుకున్న తర్వాత మీరు దీనికి డాజిల్ ప్యాక్ అని ఒకటి ఉంటుంది. సో ఇది మీకు షోరూమ్ వాళ్ళు సపరేట్గా చెప్తారు మీకు. సో డాజిల్ ప్యాక్ అనేది ఒకవేళ మీరు యాడ్ చేసుకున్నారనుకోండి, సో ఈ డాజిల్ ప్యాక్ ఎంత ఉంటుందని నేను ఒకసారి చెప్తాను మీకు. ఒకవేళ నార్మల్గా అకాంప్లిష్డ్ వేరియంట్ తీసుకుంటే మీరు మాన్యువల్ ట్రాన్స్మిషన్ 7,30,000 ఉంది, ఆటోమేటిక్ 7,90,000 ఉంది. సో డాజిల్ ప్యాక్ యాడ్ చేసుకుంటే 7,74,000 మాన్యువల్ ట్రాన్స్మిషన్ అవుతుంది, ఆటోమేటిక్ వచ్చేసి 8,34,000 అవుతుంది. అంటే కేవలం 45,000 రూపాయలు మీరు
ఎక్కువగా అకాంప్లిష్ వేరియంట్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే డాజిల్ ప్యాక్ అనేది మీకు వస్తుంది. సో ఈ డాజిల్ ప్యాక్ అంటే ఏంటి అని చాలామంది అడుగుతుండొచ్చు ఇప్పుడు. సో డాజిల్ ప్యాక్లో మనకు ఏమవుతుందంటే థర్డ్ పార్టీ యాక్సెసరీస్ అనేది మీకు షోరూమ్ నుంచే ప్రొవైడబుల్ చేస్తున్నారు. సో ఇందులో మనకు ఏవైతే టాప్ వేరియంట్లో మిస్ అవుట్ అయినాయో ఈ వేరియంట్లో అవన్నీ కూడా మీకు డాజిల్ ప్యాక్తో జస్ట్ మీరు 1,20,000 స్పెండ్ చేసే టాప్ మోడల్కి వెళ్ళే బదులు 45,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టయితే డాజిల్ ప్యాక్ మీ సొంతం అవుతుంది. ఇందులో మనకి ఏమేమి వస్తాయో ఇప్పుడు చూద్దాం మనము. సో ప్రీమియం హెడ్ ల్యాంప్స్ వస్తాయి ఇందులో మనకు అడిషనల్గా. దాంతోపాటు డిఆర్ఎల్స్ ఏవైతే డిఆర్ఎల్స్ మిస్ అవుట్ అయ్యాయో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆ డిఆర్ఎల్స్ అన్నీ కూడా మనకు ఇందులో డాజిల్ ప్యాక్లో యాడ్ అవుతాయి. సో మొత్తం హెడ్ ల్యాంప్ సెటప్ అనేది కూడా టాప్ మోడల్ లాగా చేసిస్తారు. దాంతోపాటు అలాయ్ వీల్స్ ఇస్తారు మనకు, బ్లాక్ కలర్లో ఉంటాయి అలాయ్ వీల్స్, చాలా యూనిక్గా ఉంటాయి. సో నార్మల్ టాప్ మోడల్కి వెళ్తే మనకు డ్యూయల్ టోన్ క్రోమ్ ఫినిష్ అలాయ్ వీల్స్ ఉంటాయి డైమండ్ కట్. కానీ ఒకవేళ మీరు డాజిల్ బ్లాక్ తీసుకుంటే మాత్రం అలాయ్ వీల్స్ బ్లాక్ ఫినిష్లో ఎక్స్ట్రాడినరీగా యూనిక్గా ఉంటాయి. అండ్ అలాగే మనకు 16 ఇంచెస్ అలాయ్ వీల్స్ కూడా ఇస్తున్నారు. సో నార్మల్గా అకాంప్లిష్ వేరియంట్లో మనకు కేవలం 15 ఇంచెస్ ఇస్తారు. అది ఒకవేళ మీరు డాజిల్ ప్యాక్ యాడ్ చేసుకొని 45,000 రూపాయలు ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేసినట్టయితే టాప్ మోడల్ ఏదైతే మనకు 16 ఇంచెస్ వీల్స్ ఉంటాయో ఇందులో వస్తాయి మనకు కేవలం 45,000 రూపాయలకి. అండ్ ఓవరాల్గా ప్రీమియం లుక్స్ ఇంకా చిన్న చిన్న టచెస్ ఫీచర్స్ అన్నీ కూడా ఇస్తారు మనకు. సో ఒకవేళ మీరు అకాంప్లిష్ వేరియంట్ చూస్ చేసుకొని ఆ వేరియంట్ సరిపోతుంది మాకు అన్నీ వచ్చాయి ఫీచర్స్ చాలు మాకు అనుకున్నట్టయితే 1,20,000 సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అది కాకుండా మీరు టాప్ మోడల్లో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా అకాంప్లిష్లోనే కావాలనుకున్నట్టయితే ఒక్కసారి మీరు 45,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి డాజిల్ ప్యాక్ స్పెషల్ ఆర్డర్ని బుక్ చేసుకున్నాను అనుకోండి, కొద్దిగా టైం పడుతుంది వెహికల్కి. సో యూనిక్గా ఉంటుంది మీ వెహికల్ రోడ్ పైన వెళ్తున్నప్పుడు. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఏదైతే బ్లాక్ అలాయ్ వీల్స్ ఉంటాయి 16 ఇంచెస్వి, డిఆర్ఎల్స్ మిస్ కావు, ఇవన్నీ కూడా మనకు డాజిల్ ప్యాక్లో యాడ్ అయిపోతాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, మీరు టాప్ మోడల్కి వెళ్ళే బదులు అకాంప్లిష్ వేరియంట్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. సో దాంట్లో మీరు డాజిల్ ప్యాక్ యాడ్ చేసుకున్నట్టయితే 45,000 ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి డెఫినెట్గా మీకు షోరూమ్ నుంచే అన్ని ఒరిజినల్ పార్ట్స్ అనేవి దొరుకుతాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీంతో పాటు మీకు చాలామంది అనుకుంటుండొచ్చు మా దగ్గర అంత బడ్జెట్ లేదు, మాకు కొంచెం తక్కువ బడ్జెట్ ఉంది ఆర్ఎల్స్ ఎక్కువ బడ్జెట్ ఉంది. చాలామంది దగ్గర కొంచెం తక్కువ అమౌంట్ ఉంటుంది, కొంతమంది దగ్గర ఎక్కువగా అమౌంట్ ఉంటుంది, కానీ ఏ వేరియంట్ చూస్ చేసుకోవాలి అర్థం కాదు. సో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే అకాంప్లిష్ వేరియంట్. బట్ ఇప్పుడు మీకు మీ దగ్గర ఉన్న అమౌంట్ తోటి నేను ఏ వేరియంట్ చూస్ చేసుకోవాలని నేను చెప్తాను మీకు. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ చాలా తక్కువగా ఉన్నట్టయితే మీరు డెఫినెట్గా ప్యూర్ వేరియంట్కి వెళ్ళండి. సో ప్యూర్ వేరియంట్ కూడా ఏమాత్రం తీసిపోదు. ప్యూర్ వేరియంట్ ఈజ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. ఒకసారి మీరు ప్యూర్ వేరియంట్ పర్చేస్ చేసుకొని మీ లిమిటెడ్ బడ్జెట్ తోటి మీరు బయట ఆఫ్ ద మార్కెట్ యాక్సరీస్ ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసినట్టయితే డెఫినెట్గా మీకు అన్ని ఫీచర్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్ ఇక కొద్దిగా మీ బడ్జెట్ ప్యూర్ వేరియంట్ కంటే కూడా ఎక్కువగా ఉందనుకోండి, సో అయినా కూడా మీకు ఆటోమేటిక్ వెహికల్ కావాలి టాటా పంచ్లో అయితే మీ దగ్గర ఎక్కువగా బడ్జెట్ ఉన్నా కూడా డెఫినెట్గా మీరు కింది నుంచి సెకండ్ వేరియంట్ వెళ్ళండి. సెకండ్ వేరియంట్ అడ్వెంచరస్ అంటారు, ప్యూర్ కంటే నెక్స్ట్ వేరియంట్. సో ఒకవేళ మీకు ఆటోమేటిక్ చూస్ చేసుకోవాలంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఉండాలంటే అడ్వెంచరస్ వేరియంట్కే వెళ్ళండి. సో ఇంకే వేరియంట్ వెళ్ళకండి, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఉంటుంది ఆటోమేటిక్లో. సో ఒకవేళ మీ బడ్జెట్ డీసెంట్గా ఉంది అండ్ మీకు అన్ని ఫీచర్స్ కావాలనుకున్నైతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అకాంప్లిష్ వేరియంట్ వెళ్ళండి. అండ్ అయినా ఒకవేళ మీకు అన్ని టాప్ మోడల్ ఫీచర్స్ యూనిక్గా ఉండాలి వెహికల్ అనుకున్నట్టయితే 45,000 ఎక్కువ ఇన్వెస్ట్ చేసి డాజిల్ ప్యాక్ ఆర్డర్ చేసినట్టయితే డెఫినెట్గా మీరు బెస్ట్ సేవర్ వాల్యూ ఫర్ మనీ అవుతారు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా టాప్ మోడల్ క్రియేటివ్కి వెళ్ళాలనుకుంటున్నట్టయితే ఒకవేళ మీ బడ్జెట్ మొత్తం అన్లిమిటెడ్గా ఉండాలి. సో మీకు బడ్జెట్తో ప్రాబ్లమే లేదు, బట్ ఏ ఒక్క ఫీచర్ కూడా మీరు మిస్ కావద్దు, అన్ని ఫీచర్స్ ఫిల్ అయి ఉండాలి నాకు, అండ్ టాప్ మోడల్లో ఉండాలి నా కార్ ఎప్పుడు అనుకుంటున్నట్టయితే డెఫినెట్గా సో క్రియేటివ్ టాప్ మోడల్ మాన్యువల్కి అయితే వెళ్ళొచ్చు. డెఫినెట్గా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. సో ఇందులో మనకు అన్ని ఫీచర్స్ ఫిల్ అయి ఉంటాయి టాప్ వేరియంట్ కాబట్టి, అండ్ బడ్జెట్ కూడా మనకు ఎలాగో లిమిట్స్ అనేవి ఉండొద్దు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది ఈరోజు వీడియో వచ్చేసి టాటా పంచ్ యొక్క బెస్ట్ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ. సో ఇలాగా మీకు ఏ ఒక్క కారుకి కూడా వీడియో కావాలి అనుకున్నట్టయితే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డిస్కషన్ చేయాలనుకున్నైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నాకు ఎంతైతే సపోర్ట్ యూట్యూబ్ నుంచి చేస్తున్నారో సేమ్ సపోర్ట్ నాకు ఇన్స్టాగ్రామ్ గురించి చేసినట్టయితే డెఫినెట్గా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకు అక్కడే ఉంటాయి. అండ్ అలాగే ఇప్పటివరకు ఎవరైతే కొత్తగా విజిట్ చేశారో బైకర్స్ బాయ్స్ తెలుగుని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్ వరకు వస్తూ ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా వేసేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు.